చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళంతా ఆడింది పచ్చి అబద్ధాలు అన్నటువంటి విషయం. అప్పుల విషయంలో ఆంధ్ర ప్రజల్ని మోసం చేశారు అన్నది మనం చెప్పట్లేదు. ఆంధ్రజ్యోతి ఇవాళ బడ్జెట్ సాక్షిగా రాసినటువంటి వార్తే సాక్ష్యం. ఎంతని చెప్పారు గుర్తుంది కదా? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినాయి కదా, 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటిది. అప్పుల భారమే అన్నటువంటి వార్త చూడండి. అంటే చంద్రబాబు ఉన్నప్పుడు 2,23,705 కోట్లు, బాబు దిగిపోయినాడికి 19-20 3,01,802 కోట్లు. తర్వాత జగన్ టైంలో 24, 22, 23కే 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షల కోట్లు అని రాశారు. తర్వాత 14 లక్షల కోట్లు అన్నది పురంధేశ్వరి చివరిలో మాట్లాడింది. ఇప్పుడు 23-24 టైంకి. ఇప్పుడు వీళ్ళే చెప్తున్నట్టుంది 23-24లో 4,91,734 కోట్లు. ఇది మనం చెప్పట్ల, బడ్జెట్ చెప్పింది, ఆంధ్రజ్యోతి చెప్పింది. 14.5 లక్షల కోట్లు ఏమైపోయినాయి? మరి ఎవరు మోసం చేశారు ప్రజల్ని? పచ్చి దగా కదా తెలుగు ప్రజల్ని, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మొత్తం ప్రజల్ని, తెలుగు ప్రజలందరినీ పచ్చి దగా చేశారు కదా. ఆ పచ్చి అబద్ధాలు కదా. పోనీ పర్సంటేజ్ జిఎస్డిపిలో చూసుకుంటే కూడా అప్పుడు చంద్రబాబు టైంలోనే 18-19 నాటికి 28%, 19-20 నాటికి 31%. అంటే చంద్రబాబు దిగే నాటికి జిఎస్డిపిలో అప్పుల వాటా 31%. జగన్ దాన్ని 36 తీసుకెళ్లాడు. తర్వాత 21-22కు 33కి పడేశాడు, తగ్గించాడు అప్పులు. ఆ మొక్క జగన్ చెప్తే కూడా మనం తిట్టిపోసాం లేదని చెప్పి. ఇదే ఈనాడు జ్యోతి తప్పుడు రాసింది. అట్లాగే 24-25లో 36%. అంటే మళ్ళీ వీళ్ళు వచ్చాక పెంచారు. జగన్ 33కి తగ్గిస్తే వీళ్ళు 35 చేశారు. ఇప్పుడు 36. ఇది మరి ఎవరు మోసం చేశారు? ప్రజల్ని ఎంత దగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. పైగా రాయడం ఇది భవిష్యదర్శిని, అద్భుతం.